వెస్ట్ నియోజకవర్గం నుంచి అడారి ఆనంద్ కుమార్ గారు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నా. అలాగే నేను ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి స్థానిక ఆడపడుచుని. అలాగే అడారి ఆనంద్ గారు ఈ ప్రాంతంలో విశేష సేవ చేసి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రతి ఒక్కరి కష్టం తన కష్టంగా భావించుకుని వచ్చి మరి ఇటువంటి ఈరోజు ఎన్నికల ప్రచారంలో మరి పరిశీలకులుగా పేడ రమణ కుమార్ గారు, కుమారాణి గారు, మా ప్రెసిడెంట్ గారు కోలా గురువులు గారు, అలాగే కార్పొరేటర్ పూర్ణశ్రీ గారు, సురేష్ గారు, సత్యనారాయణ గారు, రావుల సత్యనారాయణ గారు, వీరందరి ఆధ్వర్యంలోని ఈరోజు 59వ వార్డు అలాగే ఈ ప్రాంతం శాంతినగరు, ఎక్స్ సర్వీస్ కాలనీ వీటిలోని ఎన్నికల ప్రచార భాగంలో రావటం జరిగింది. ఒకే ఊడి చెప్తున్నాం, గతం ఎప్పుడూ లేనిది ప్రజల ముంగిటే పాలన అనేది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దనే పాలన అన్నట్టుగా ఈవేళ వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి ఒక్క నవరత్నాల్లో మెజారిటీ రత్నాలన్నీ కూడా ప్రతి ఇంటికి ఏవో వారికి అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి అన్ని అవకాశాలు కూడా కల్పించి ఈరోజు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు రానున్న రోజుల్లో విజన్ విశాఖలోని మరి సుమారు 1,00,000 కోట్లతోని దీన్ని రానున్న 5-10 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని మహాపట్నంగా మార్చడానికి ఒక కీలకమైన నియోజకవర్గంగా వెస్ట్ నియోజకవర్గం ఈరోజు. ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఈ ఏరియాలోని ఇక్కడ పరిశ్రమలు వచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంతో పాటు ఈ ప్రాంత వాసులకి చిరకాలమైన ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అన్నింటినీ కూడా ఈరోజు అందించే దిశగా, ఇంకో పక్కని టూరిజంలో కూడా వీళ్ళు డెవలప్ చేసే దిశగా ఈరోజు తీసుకెళ్లే అటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడంతో పాటు కేంద్రం సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ రంగాలన్నీ కూడా ఈ ప్రాంతంలో కలిపికట్టి ఉండడం, ఏ కార్యక్రమం చేయాలన్నా ఇటు శాసనసభ్యులు ఎంపీ కలిసి ఆ రెండింటి ముందు పోరాడితేనే ఈ ప్రాంతం తాలూకా అన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి అవుతాయి. అటువంటిది మిమ్మల్ని అందరూ మీ ద్వారా కూడా కోరుతున్నాను, ఇక్కడ సోదరులందరినీ కూడాను దయచేసి మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండే వ్యక్తులకి అవకాశం కల్పించి మీ ఓటుని ఇవ్వండి, ఓటు విలువ పెంచండి. అంతేకాకుండా విద్య, ఆరోగ్యం పట్ల ఈరోజు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ అందిస్తున్న కార్యక్రమాలకు ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెప్పిన ఆరోగ్యం శ్రీ ద్వారా ఇవ్వటం కానీ, ఈరోజు చదువుకున్న పిల్లలకి ప్రతి ఒక్కరికి వారికి అమ్మఒడి దగ్గర నుంచి విద్యా దీవెన, కానుక, వసతి దీవెన ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో పాటు విదేశీ విద్య వరకు తీసుకెళ్లడంతో పాటు ఏదైతే ఇవాళ గ్రోత్ హబ్ సిటీగా నీతి ఆయోగ్ వాళ్ళు గుర్తించి ఈరోజు విశాఖపట్నానికి ఇచ్చిన దాన్ని ఈరోజు నిజమైన అటువంటి సిటీగా తీసుకొని వెళ్ళాలి, మన విశాఖపట్నాన్ని మరి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ఐటీ సర్జ్ లాంటి వాటిని కూడా ఈరోజు తీసుకురావడంతో పాటు ఏపీఐసిసి ద్వారా ఈరోజు కడుతున్న భవంతులను కూడా ఈవేళ గ్లోబల్ మరి ఇండస్ట్రీస్ వారు ఐటీ సర్జ్ని ఇవాళ వచ్చి స్థాపించడానికి, ఎంతమందికో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అటువంటివన్నీ ఇస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్కని అభివృద్ధి, ఈ రెండు కళ్ళుగా రానున్న రోజులో అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవనియండి, అలాగే పరిశ్రమలు అవనియండి, అన్ని చిన్న మధ్య తరహా పరిశ్రమలు అవనియండి, అనేకమైన వాటితో పాటు ఇక్కడ ఉన్న మరి ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా దృష్టిలో ఇక్కడ నేవల్ డాక్ యార్డ్ కూడా ఉంది. అలాగే ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని జింక్ కానీ ఇక్కడవన్నీ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఇంకా మరింత వాటికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినట్టుగా పెంచే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పరిరక్షించుకోవడంతో పాటు కొత్త పరిశ్రమల స్థాపనకి కావాల్సిన మౌలిక వసతుల్ని ఈరోజు పోర్ట్స్ కూడా ఈరోజు పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోర్టు ద్వారా ఈవేళ భారతదేశంలో 4వ స్థానం సంతరించుకున్న ఇటువంటి పోర్టులు కూడా ప్రత్యేకించి కొత్త పోర్టులు పెట్టి ఈవేళ ఫిషింగ్ హార్బర్స్ పెట్టి ఈవేళ దానికి అవసరమైన అన్ని వసతుల్ని కల్పించి అన్నిటికీ కూడాను ఈ ఒక జంక్షన్గా మనకు ఉన్న మౌలిక వసతుల్లోని అటు రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, అలాగే ఏవైతే షిప్వేస్ కానీ అన్నీ కూడా ఈరోజు ఇస్తూ అటువంటిది కార్యక్రమంలోని అనుకూలంగా ఉన్నదాన్ని
పరిపాలనా రాజధానిగా తీసుకురావటం వల్ల సుమారు 150 భవనాలు వాటికి సంబంధించిన పరిపాలనా రాజధానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన భవనాలు కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ రావటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రజలకు మరింత సేవ చేయడానికి ఈవేళ మరి వాటికి అందుబాటులో ఉండడంతో పాటు ఈవేళ ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈవేళ ప్రజా ప్రభుత్వంగా తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు ఈ రోజు అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ మహిళలను సాధికార దిశలో తీసుకెళ్లి మరింత వారికి అన్ని రంగాల్లో కూడా ముందుంచే విధంగా ఈవేళ కార్పొరేషన్ల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి 50% ఇచ్చి మహిళల పేరిటే ఇల్లు ఇచ్చి మహిళల పేరిటే ఈవేళ కార్డులు ఇచ్చి మహిళల పేరిటే ఈవేళ అవసరమైన నిధులు ఇచ్చి మరి ఏదైతే ఉన్నాయో 40 సంవత్సరాలు దాకా ప్రతి మహిళలకు కూడా ఈవేళ ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్న ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలి, వారందరి మరి కుటుంబాలు బాగుండాలి, ఈవేళ ఆర్థిక పరిపుష్టిని సాధికార దిశలో మహిళా లోకం కూడా ముందుకు రావాలని చెప్పేసి అవన్నీ కావాలంటే జగనన్నే రావాలి, విశాఖ ఏదైతే ఉందో మహానగరంగా మారాలి, పరిపాలనా రాజధానిగా కావాలి. నా ప్రతిపక్షంగా ఉన్న వారు కూడా ఈరోజు కూటమిగా వచ్చారు. ఈరోజు ఉన్న స్టీలు ప్లాంట్ని ఈరోజు ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుని పెట్టుకున్న అటువంటి వారికి దయచేసి మన ఎంతో కష్టపడి ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న మరి స్టీల్ పరిశ్రమని ఈరోజు పొరపాటుని కానీ ఓటేస్తే మన చేతితో మనమే ప్రైవేటీకరణ చేయడానికి ఓటేసిన వాళ్ళం అవుతాం. అటువంటి తప్పుదానికి తావు ఇవ్వకండి. మనకి మళ్ళా వాళ్ళు చెప్తున్న 600 ఎజెండా ఇచ్చిన దాంట్లో ఒక్కటి కూడా చేయని మరి అటువంటి పార్టీలు మళ్ళీ ఏదో ఇస్తారని మభ్య పెడితే ఆ మభ్య పెట్టిన దాంట్లో మళ్ళీ భ్రమపడి దానిలో పొరపాటుని కూడా కాలు పెట్టకండి అని చెప్పేసి ఈరోజు మీకు పిలిస్తే పలికే వ్యక్తిగా ఈవేళ అడారి ఆనంద్ గారి తాలూకా సేవలు ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి వారికి ఎన్నుకోమని నేను ఎప్పుడు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో కానీ ఈరోజు కేంద్రంలో కూడా ఏదైనా మాట్లాడాలంటే ఒక అనుభవం ఉండాలి. గతంలో ఈ అనేక అంశాలు కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతం కావాల్సిన ఐఐఎం లాంటివి తీసుకురావడం జరిగింది. ఇది షిప్ యార్డ్ని ఏదైతే ఉన్న నేవీలో విలీనం చేయడం అయింది, బిహెచ్ఏలో విలీనం చేయడానికి ప్రముఖ పాత్ర వహించడం అయింది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ని కూడా ఇవాళ పబ్లిక్ సెక్టార్లో ఉండాలని డిమాండ్తో పాటు గతంలోనే క్యాప్టివ్ కోల్ మైన్స్ ఇచ్చి మినీ రత్నాన్ని నవరత్నంలో తీసుకెళ్లేందుకు కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఇటువంటివన్నీ మళ్ళా కొత్తగా వచ్చే వారికి అది నేర్చుకునేసరికి ఆ టైం కాస్త గడిచిపోద్ది, మన ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది. దయచేసి మా అక్క చెల్లెలు అన్నదమ్ములకి కోరుతున్నాను, అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే అవకాశం ఇస్తే అది ఎలా తేవాలో, ఎక్కడి నుంచి రావాలో, ఏం చేయాలో అని తెలుసుకొని వెళ్ళడానికి ఈవేళ మరింత దోహదపడుతుంది. కాబట్టి మీ అక్క చెల్లిగా మీ అందరికి కూడా మరొకసారి కోరుతున్నాను, దయచేసి మీకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవే ఈవేళ రాష్ట్ర ప్రగతి కింద తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ మీ తాలూకా ఓటులు ఇచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అడారి ఆనంద్ గారికి నన్ను మరి అఖండ మెజారిటీతోని గెలిపించమని మీ ద్వారా కోరుతున్నాను.